St. George International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12. అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ బిజినెస్ పెట్టుకుంటే అది నడుస్తుందా నడవదా అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారు. కానీ ఒక బిజినెస్ పెడితే మాత్రం తప్పకుండా నడుస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అదే ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ పెడితే దానికి తిరుగు ఉండదు, దానికి డోకా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కూడా ఫుడ్ బిజినెస్ని ఆధారం చేసుకొని బతుకుతున్నారు. అయితే ప్రస్తుతం నేను కరీంనగర్లోని SRR కాలేజీ వద్ద ఉన్నాను. SRR కాలేజ్ నుండి రేకుర్తి వెళ్ళే రోడ్లో SRR ఈ గోడకు ఆనుకునే ఒక రోడ్ సైడ్ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇలాంటి రోడ్ సైడ్ ఫుడ్ మనం ఎక్కువ హైదరాబాద్ తరహాలోనే చూస్తాం. కుమార్ ఆంటీ అని చెప్పేసి మనం చాలా మంది చూసాం కదా, హైదరాబాద్లో చాలా ఫేమస్. సో ఇట్లాంటి ఎక్కువ హైదరాబాద్ మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి రోడ్ సైడ్ ఫుడ్ అనేది ప్రస్తుతం మన కరీంనగర్ లో కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. SRR కాలేజ్ గోడను ఆనుకొని ఇక్కడ ఒక ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది కూడా కస్టమర్ రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ ఏదైతే హైదరాబాద్లో అయితే ఎన్ని రకాల ఫుడ్లు అయితే మనకు దొరుకుతాయో అన్ని రకాల టేస్ట్ సంబంధించినటువంటి కర్రీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. బగారా రైస్ చికెన్ కర్రీ, బగారా రైస్ బోటి కర్రీ, చేపల పులుసు, బగారా రైస్ ఎగ్ కర్రీ, వైట్ రైస్ చికెన్ కర్రీ, ఎక్స్ట్రా రైస్ ఎక్స్ట్రా కర్రీ, ఇలా అంటే సేమ్ హైదరాబాద్ తరహాలో మనం ఎక్కువ చూస్తుంటాం. గతంలో మనం చూసాం కూడా కుమారి అంటే అని చెప్పేసి ఎంత ఫేమస్ అయ్యారో. సో వినూత్నంగా వీరు ఈరోజు కరీంనగర్లో దీన్ని పెట్టడం జరిగింది. అసలు వీళ్ళకి ఈ ఆలోచన ఫస్ట్ ఎందుకు వచ్చింది అడుగుదాం. అన్న నమస్తే, ఏ పేరు మీ పేరు? నమస్తే అండి, నా పేరు సదానందం. అసలు ఏంది, ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఈ కాన్సెప్ట్ అనేది మేము 3-4 years నుండి ఆలోచనలు ఉన్నాం. అప్పుడు ఏంటంటే మాకు సరైన ప్లేసు అనేది మాకు ఎక్కడ కన్వీనియంట్గా లేదు. ఎందుకంటే కస్టమర్లకు వాళ్ళకు తినడానికి కొంచెం ఆహ్లాదంగా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి. డస్ట్ కానీ రోడ్ సైడ్ వెహికల్స్ పార్కింగ్ కానీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము కొన్ని రోజులు వెయిట్ చేసినాం. గతంలో కూడా కొంచెం ప్లాన్ చేస్తే అక్కడ మాకు ఏరియా దొరకలే, కరెక్ట్ కన్వీనియంట్ దొరకపోయేసరికి బ్రేక్ అయింది. అయితే ఇది ఒకటి ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే నిరుద్యోగులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు, డైలీ లేబర్స్ కానీ వాళ్లకు తక్కువ ప్రైజ్లో క్వాంటిటీతోని ఇవ్వాలనే ఉద్దేశంతో నాకేంటంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్, నాకు ఫుడ్ చేయాలి అనే వాళ్ళకు ఇవ్వాలని నాకు ఎప్పటి నుండో ఆ కోరిక ఉండే. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఈ ఏరియాలో ఈ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన రేట్లు కూడా రీజనబుల్గా కస్టమర్కు సరిపోయేంత ఫుడ్, ఒక చికెన్ బగారా రైస్ 70 rupees, అట్లా బోటి 90 rupees, ఫిష్ 80 rupees, అలా తక్కువ రేట్ల ఈ బాగా ప్రైజ్ లేకుండా వాళ్ళకు కన్వీనియంట్గా వాళ్ళకు, ఎందుకంటే లో బడ్జెట్ ఉంటారు, చాలా మంది తినాలని ఉంటుంది పాపం, వాళ్ళకు తక్కువలో అందియాలని చెప్పేసి మా ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తో మేము ఈరోజు ఇక్కడ కమర్షియల్ కాకుండా మేము ఎందుకంటే మిల్క్ బిజినెస్ మాకు 2-3 బిజినెస్లు ఉన్నాయి కదా, మేము ఏంటంటే కమర్షియల్ కాకుండా వాళ్ళకు సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు ఇక్కడ మేము పెట్టడం జరిగిందండి. అంటే అన్న, మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తేనే మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఎగ్ ఫ్రై రైస్ ఏ చేసుకున్నా కూడా మినిమం 70-80 ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న ఈ కాలంలో. కానీ మీరు ఈ రేట్లోనే బగారా ఇస్తున్నారు, అందులో చికెన్ ఇస్తున్నారు. దీనివల్ల మీకు లాస్ అవుతున్నారా? లేదంటే అది ఒకటి ఏంటంటే లాస్ అని కాదండి, ఇక్కడ నేనే కుక్ చేస్తా, నేనే ఇంట్రెస్ట్ దానికి కాబట్టి నేనేంటంటే నాకు ఓన్గా చేస్తా కాబట్టి నాకు ఒక మాస్టరు లేకుండా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ ద్వారా హెల్ప్ తీసుకొని నేను దాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. ఏంటంటే తక్కువ ప్రైజ్లో ఇప్పుడు ఒక మాస్టర్ని పెట్టాలి, మళ్ళీ ఇంక్రికెట్ అంటే దాంట్లో ఉపయోగించే సామాన్ ఏదైనా మెటీరియల్ కూడా మామూలుగా ఇప్పుడు బగారా రైస్, బగారా అన్న కూర ఆకులు కానీ కొన్ని ఇట్లా మోతాజులో కాకుండా బాగా మసాలాలు వేయకుండా వాటిని చేయకుండా అందరికీ డైజెషన్ అయ్యేటట్టు విధంగా చేయడం జరుగుతుంది. అంతే, నేను ఓన్ రిస్క్తోని దీన్ని చేయడం జరుగుతుంది. దీన్ని ఒక కాన్సెప్ట్ చేయాలి కరీంనగర్లో. నేను ఇక్కడ కాన్సెప్ట్ అందరూ తినాలి మన దగ్గర,
మనం అందించే ఫుడ్ ప్రతి ఒక్కరికి నచ్చాలని చెప్పి కాన్సెప్ట్ తోని నేను దీన్ని ముందుకు తీసుకురావడానికి ఇక్కడికి ప్రయత్నం అంటే చేస్తున్నాను. మరి క్లిక్ అవుతుంది అనుకున్నారా? అంటే హైదరాబాద్ లో అంటే చాలా మంది ఉంటారు కాబట్టి క్లిక్ అవుతుంది. మరి కరీంనగర్ లో పెడితే క్లిక్ అవుతుందా కాదని అనుమానం ఉండేదా ఫస్ట్, లేదంటే డైరెక్ట్ క్లిక్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారా? 100% ఇది క్లిక్ అవుతుందని తెలుసు. ఎందుకంటే నేను ఇచ్చే క్వాలిటీ కానీ రేటు కానీ ప్రతి సామాన్యునికి ప్రతి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అని కాదు, ఒక లేబర్ అని కాదు, ఒక ఇక్కడ తోపుడు బండ్లు వ్యాపారస్తులు కానీ ఎవరికైనా కూడా అందుబాటులో ఏ రకంగా అంటే అది నేనే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఆ రకంగా అది అందరికీ అందుబాటులో ఉంటుందనే తప్ప కమర్షియల్ కాకుండా చేస్తున్నానండి. కానీ ఆలోచన అయితే మంచి ఆలోచన చేసినాం. నిరుద్యోగులు చాలా మంది ఉంటారు, ఇక్కడ కాలేజ్ ఉంది, చాలా మంది స్టూడెంట్స్ వెళ్తుంటారు. ఇక్కడ అవుట్స్కర్ట్స్ అనుకోండి, ఇక సిటీకి అవుట్స్కర్ట్స్ చాలా మంది ఇక్కడ ఆగుతుంటారు. సో మంచి ఆలోచన చేశారు. ఎలా ఉంది రెస్పాన్స్ మరి పబ్లిక్? చాలా బాగుందండి రెస్పాన్స్. ఏంటంటే మేము పెట్టిన 1.5 month లో చాలా మంది మాకు ఒక 50-60 వరకు ప్లేట్స్ కవర్ అవుతున్నాయండి. ఇంత తొందరగా ఆదరణ వచ్చింది. దీనివల్ల మాకు ఇంకా రోజు రోజుకు ఐటమ్స్ కూడా పెంచడం జరుగుతుంది. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది బగారా చికెన్, ఓన్లీ బగారా చికెన్తోనే. ఇవాళ ఒక 5 items తోనే ఈ రన్ చేస్తున్నాము. ఇది ఈ వ్యవస్థను రన్ చేయడానికి ఇంకా ఇక్కడ అందరూ అందుబాటులో మాకు సహకరిస్తే ఇప్పుడు సుమన్ టీవీ మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము చేసే కార్యక్రమం, మేము చేసే ఫుడ్ను మీరు ఇంకా ఒక వేల లక్షల మందికి మీరు మీ ద్వారా మేము లబ్ధి పొందుతాం అని చెప్పి మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంటే తప్పకుండా, ఎందుకంటే మామూలుగా మనం రెస్టారెంట్కి వెళ్తే మినిమం 100, 150, 200 రూపాయలతో ఉంటేనే మనం ఏదైనా కూడా మనకు తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఇంటి దగ్గర వండుకొని వస్తున్నారు. ఇక్కడ రెస్టారెంట్ ఇంటి దగ్గర మన హోమ్ ఫుడ్ అనేది చాలా మంది ఇష్టపడతారు. సో మీరు అలా చేసుకొని వస్తున్నారు. బాగారా కావచ్చు, వైట్ రైస్, ఇక వెరైటీస్ చూసుకుంటే ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇగో ఇది చికెన్ చూసుకో, చికెన్ అయిపోయింది ఆల్రెడీ, అంత మంది వస్తున్నారు. ఇగో ఇది ఎగ్ కర్రీ, ఇది ఇటు చూసుకుంటే బోటి అంట, అన్ని ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. చాలా మంది వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. ఎందుకంటే హోమ్ ఫుడ్ ఇంట్లో వాళ్ళు చేసుకుని వస్తున్నారు కాబట్టి చాలా మంది తింటున్నారు. ఇది పన్నీర్ కర్రీ అంట. చికెన్ చూస్తే మాత్రం ఇప్పుడే తినాలనిపిస్తుంది, చూస్తే అలా అనిపిస్తుంది. మరి తింటే ఎలా ఉంటుంది అంటే చాలా తింటే బాగుంది కనుకనే చాలా మంది వస్తున్నారు ఇక్కడ. సో మరి అన్న, మీ పేరేంటిదన్నా? సదానందం. మీ సదానందానికి మరి ఎట్లా వచ్చిందో థాట్, కానీ హైదరాబాద్ తరాలో ఇక్కడ పెడితే క్లిక్ అవుతుందని చెప్పేసి ఎలా వచ్చిందో కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెలన్నర నుండి ఇప్పటి వరకు కూడా చాలా ప్లేట్స్ పోతున్నాయి, చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. మేము ఇంట్లో వండుతున్నాం కాబట్టి ఆ టేస్ట్ నచ్చే మాకు కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు, ఆదరణ లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో సదానందం చేసినటువంటి ఈ వినూత్న కార్యక్రమం ఏదైతుందో మెట్రో నగరాలు కాకుండా ఇలాంటి స్మార్ట్ సిటీలో కూడా దీనికి ఆదరణ ఉంటుందని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఇందులో అతను సక్సెస్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు హోమ్ ఫుడ్ అదేవిధంగా నాన్ వెజ్ తినాలనిపిస్తే అనే కోరిక ఉంటే మాత్రం మంచి ఆహ్లాదకరమైన ప్లేసు, మంచి చెట్ల కింద కూర్చొని దోస్తులతోని ముచ్చట మాట్లాడకుండా తినుకుంటా షేర్ చేసుకుంటా రావాలంటే SRR పక్కన ఉన్నటువంటి ఫుడ్ హంటర్కి వచ్చేయండి, తినండి. ఇందులో వీరు కూడా క్యాటరింగ్ కూడా కల్పిస్తున్నారట. సో ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.